హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మరొక కొత్త డిజైన్ అండ్ కొన్ని టిప్స్తో సహా నేను మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ కొని నేను ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. అండ్ చాలా నేర్చుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్గా బిజినెస్ గురించి నాకేం తెలియదు. అయినా సరే నాకు చేయాలనే ఒక తపన ఉంది కాబట్టి ఎలాగైనా నాకు ఆ వర్క్ చేయగలను అనే ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్ నేను ఎన్నుకున్నాను. అది కాక బయట జాబ్ చేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి మనం ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కూడా కష్టమవుతుంది. సో అందుకే ఇదనుకో పెట్టుబడి పెడతాము, కాకపోతే ఇది ఒక మంచి అవకాశం అనుకున్నాను. సో అలా నేను కొన్ని వీడియోస్ చూసైనా ఏ విధంగానైనా సరే నేను చేయగలను, నాకు ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో అందుకే ఇది నేర్చుకొని మనం ఒక రకరకాలుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని నేను దీనిలోకి ఆల్మోస్ట్ దిగాను. సో అందుకే నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసినవి అండ్ అదేవిధంగా రకరకాల టిప్స్ నేను ఇవి ఎంబ్రాయిడరీ మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కొన్ని మనకి డౌట్స్ వస్తాయండి. నార్మల్గా అయితే రావు. మనకి ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఫేస్ అయిందో అప్పుడు మాత్రమే మనకు దాని గురించి తెలుసుకుంటాము, అప్పుడు మాత్రమే దాని గురించి మనం తెలుసుకోగలము. అండ్ అదేవిధంగా చూడండి, మిషన్ స్ట్రక్ అయిపోతుంది, కలర్ టైం అవుట్ అని పడుతుంది. అక్కడి నుంచి చూడండి, కలర్ టైం అవుట్ వచ్చినప్పుడు ఎస్కేప్ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా, దీన్ని కొంచెం అటు ఇటుగా ఇలా ఇలా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి అక్కడ అలా పడుతూ ఉంటుంది. 10 అట్లా నెంబర్స్ పడుతూ ఉంటాయి. ఏదో ఒకటి, ఎనీ నెంబర్ పడవచ్చు, ఏ నెంబర్ అయినా పడవచ్చు అక్కడ ఆ స్క్రీన్ మీద. అప్పుడు మనము ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, ఈ బ్యాక్ సైడ్ ఇవి ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇటువంటప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాము. ఒక్కసారి ఇక్కడ బ్యాక్ సైడ్ అది మూవ్ చేసుకుంటే ఇలా వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇటువంటిప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఇది కిందకు ఉంది కదా, ఇది కిందకు ఉంది కదా, ఇది పైకి. ఒక్కొక్కసారి అప్పుడు కలర్ టైం అవుట్ అని వస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు మనము ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఇటువంటి ఉంది కదా, స్క్రూ ఉంది కదా, అది పైకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇది ఉంది కదా, ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మొత్తం ఒకేలాగా వచ్చినాయి చూడండి, ఇలా ఉండాలన్నమాట. అది కిందకి ఇలా పడిపోతుంది టైం అవుట్ అయినప్పుడు. ఇప్పుడు ఇది క్లియర్ అయినట్లు అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇది ఇందాక కిందకి పడిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలా అంటే కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం 100 క్లిక్ చేయాలన్నమాట. 100 క్లిక్ చేసేస్తే ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి చేసేస్తే నీడిల్ పడిపోతుంది ఇక్కడ ఎనీ నెంబర్. ఆ తర్వాత 100 క్లిక్ చేసేసి నార్మల్గా బటన్ క్లిక్ చేసేస్తే వస్తుంది ఆటోమేటిక్గా. ఇదిగో చూడండి, అది అలా ఇలా ఒక్కొక్కసారి మనకి కలర్ టైం అవుట్ అలా కొన్ని వస్తాయండి మనము ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ చేసేటప్పుడు.
మనకేంటంటే మిషన్ సడన్గా ఒక సౌండ్ వస్తుందనమాట. అప్పుడు చాలా భయం అనిపిస్తుంది. నాకు ఒక 2, 3, 4 టైమ్స్ అలానే అయ్యింది. తర్వాత చిన్నగా నాకు తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేశాను. అదే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ డిజైను మా చెల్లి వాళ్ళ పాపదండి. పట్టు పావడా ఉంటుంది కదా, దాని మీద బ్లౌజ్ అనమాట. అండ్ అదేవిధంగా పట్టు పావడా కూడా డిజైను ఈ వీడియోలో షేర్ చేశాను. ఒక్కసారి చూడండి పిక్. చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా సరే దానిలో ఎక్కువగా గోల్డ్, సిల్వరు అండ్ అదేవిధంగా ఎల్లో అండి, లెమన్ ఎల్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషను. చాలా అయితే చాలా బాగుందండి. అండ్ అదేవిధంగా ఆ పట్టు పావడాలో ఉన్న డిజైన్ని ఇక్కడ నేను డిజైను వేశానండి. ఈ డిజైన్ నేను జేసీ క్రియేషన్లో వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేశానండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీకు ఏమన్నా కావాలి అంటే మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. www.jccreation.in వెబ్సైట్లోకి వెళ్తే మీరు లాగిన్ అవ్వచ్చండి. డిజైన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. నేను అక్కడే తీసుకుంటాను. అండ్ అదేవిధంగా నా దగ్గర ఉన్న క్యాటలాగ్ డిజైన్స్ ఓకే అయితే ఓకే, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కావాలంటే మాత్రమే అప్పుడు నేను జేసీ క్రియేషన్లోనే తీసుకుంటానండి డిజైన్స్. చూడండి డిజైన్ ఎంత బాగుందో. అండ్ అదేవిధంగా మనకి అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో. మీకు నేను చాలా దగ్గరగా కూడా జూమ్ చేసి చూపిస్తున్నానండి ఈ డిజైను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది ఎప్పుడో తీసాను వీడియో, కాకపోతే అప్లోడ్ చేయడం చాలా లేట్ అయ్యింది. చూడండి ఎంత బాగుందో డిజైను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ స్టిచ్చింగ్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే, అండ్ అదేవిధంగా మిషన్ గురించి నాకు తెలిసిన వరకు నేను ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ అయినంత వరకు ప్రతి వీడియోలో షేర్ చేస్తానండి, నాకు వచ్చిన వరకు. మీకు ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా సరే, దాని గురించి ఇంకేమన్నా తెలియాలి, మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో కూడా నేను ప్రత్యేకంగా చేస్తానండి. నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన డౌట్స్ కానీ ఇట్లాంటివి కానీ నేను షేర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా కొన్ని టిప్స్ కూడా మనం పాటించామంటే చాలా బాగా వస్తుందండి ఈ డిజైన్స్ అయినా ఏవైనా సరే. చూడండి వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చెల్లి వాళ్ళ పాప ఫంక్షన్ వీడియో కూడా ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్లో పెట్టాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా వీలైతే ఒకసారి నేను వీడియోలో షేర్ చేస్తాను, అంటే ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.